పచ్చి రొట్ట ఎరువులు. అసలు ఈ పచ్చి రొట్ట ఎరువులు అనేది ఇప్పుడు జనుము వేసుకోవాలన్నా, జీలిగ వేసుకోవాలన్నా, లేకపోతే నవధాన్యాలు వేసుకోవాలన్నా, లేదంటే పిల్లి పెసలు వేసుకోవాలన్నా చాలా మంది రైతులకు ఇప్పుడు ప్రజెంట్ ఈ ఎరువుల ధరలు, పిండి బస్తాల ధరలు అనేది బాగా పెరిగినాయి కాబట్టి మళ్ళీ ఈ పచ్చి రొట్ట ఎరువుల వైపు, అలాగే పేడ ఎరువు వైపు కూడా చూస్తున్నారు. ఈ పేడ ఎరువు గుణాలన్నా కూడా మార్కెట్ లో చాలా రేటు ఉంది. అసలు ఏ విధంగా వేసుకున్నప్పుడు నేల యొక్క సేంద్రియ కర్బనం పెరుగుతుంది, ఏవి వేసుకుంటే భూమిలో కర్బన శాతం పెరుగుతుంది, పంట దిగుబడి పెరుగుతుంది. ప్రతి రైతు, ఈ భూమి ఉన్నటువంటి ప్రతి జీవి కూడా, మొక్కైనా కావచ్చు, పశువు అయినా కావచ్చు, మనిషి అయినా కావచ్చు, ఏదైనా కర్బన పదార్థమే. ఇది భూమిలోకి వెళ్ళి డీకంపోజ్ అయినప్పుడు ఏర్పడేటువంటి పదార్థమే కర్బన పదార్థం, సేంద్రియ కర్బనం. అయితే ఈ సేంద్రియ కర్బనం అనేది రెండు రకాలు ఉంటుంది. చాలా వీడియోలలో చెప్పాను, ఆ వీడియో యొక్క లింక్ కూడా నేను కింద ఇస్తాను. కంపోస్ట్ అని మెసేజ్ పెట్టినట్లయితే, లేదంటే మీరు సేంద్రియ కర్బనం అని మెసేజ్ పెట్టినా కూడా నేను దాని యొక్క లింక్ అనేది మీకు పంపిస్తాను, ఆ వీడియో ఒకటి. అయితే రెండు రకాలు, ఒకటి లాబైల్ ఆర్గానిక్ మ్యాటర్, రెండోది స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్. ఈ భూమి మీద ఉన్నటువంటి ఎటువంటి కర్బన పదార్థమైనా ఫంగస్ల ద్వారా కానీ, బ్యాక్టీరియాస్ ద్వారా కానీ, ప్రోటోజోవాస్ ద్వారా కానీ, దేని ద్వారానైనా డీకంపోజ్ చేయబడ్డప్పుడు ఇది శాశ్వతమైనటువంటి కర్బనంగా మారుతుంది. మనం డైరెక్ట్ గా చాలా మంది రైతులు ఏమనుకుంటారంటే, ఈ పచ్చి రొట్ట ఎరువులు వేసినప్పుడు ఈ రొట్ట అంతా, అంటే పైన ఉన్నటువంటి చెత్త అంతా కూడా భూమిలో కుళ్ళిపోయినప్పుడు సేంద్రియ కర్బనంగా మారుతుంది అనుకుంటారు కదా. దీని ప్రాసెస్ అనేది చాలా లాంగ్ టర్మ్ లో పడుతుంది. ఇదంతా కూడా లాబైల్ ఆర్గానిక్ మ్యాటర్ కిందకి వస్తుంది. మీరు వేసే హ్యూమిక్ యాసిడ్లు కావచ్చు, ఈ సీవీడ్లు కావచ్చు, ఈ రొట్ట, పచ్చి రొట్ట పై భాగంలో ఉండేటువంటి రొట్ట కావచ్చు, ఇవన్నీ కూడా లాబైల్ ఆర్గానిక్ మ్యాటర్ కిందకి వస్తాయి, కానీ స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ కిందకి రావు. మరి ఈ స్టేబుల్ ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కడ తయారవుతుంది అంటే, ప్రతి మొక్క కూడా తన యొక్క సస్టైన్ అయ్యేటప్పుడు, సర్వే అయ్యేటప్పుడు భూమి లోపలికి కొన్ని రకాల కిరణజన్య సంయోక్రియ చేసుకున్న తర్వాత వేరు వ్యవస్థ ద్వారా కొన్ని రకాలైనటువంటి గ్లూకోజ్లను భూమి లోపలికి వదులుతుంది. ఆ గ్లూకోజ్లను విడగొట్టి భూమిలో ఉండేటువంటి మైకోరైజా లాంటి ఫంగస్లు కావచ్చు, లేదంటే ట్రైకోడర్మా లాంటి ఫంగస్లు కావచ్చు, చాలా రకాలైనటువంటి బ్యాక్టీరియాస్ అనేది ఒక్కొక్క మొక్కని ఆధారం చేసుకుని కొన్ని రకాల బ్యాక్టీరియాస్ బతుకుతాయి. ఆ బ్యాక్టీరియాస్ అన్ని కూడా దాన్ని డీకంపోజ్ చేసి శాశ్వతమైన సేంద్రియ కర్బనంగా మారుస్తాయి. అదే మనం పెంటకుప్ప మీద బ్యాక్టీరియాస్ ద్వారా కానీ, ఫంగస్ల ద్వారా కానీ, కంపోస్ట్ మనం ఇచ్చేటటువంటి కంపోస్ట్ యాక్సిలేటర్ లాంటి ఫంగస్ల వల్ల డీకంపోజ్ చేసుకున్నప్పుడు కూడా అది కూడా శాశ్వతమైనటువంటి సేంద్రియ కర్బనంగా మారుతుంది. ఇలా మీరు ఒక రకం వేస్తారా, రెండు రకాలు వేస్తారా, మూడు రకాలు వేస్తారా కాదు, ఎన్ని రకాల మొక్కలైనా వేసుకోండి. వీలైతే గడ్డి జాతికి చెందినటువంటి రెండు రకాలు, పప్పు జాతికి చెందినటువంటి రెండు రకాలు, ఎన్ని దొరుకుతాన్ని వేసుకోండి. అన్ని కలిపి భూమిలో వేసుకుంటే పైన పెరిగే రొట్ట ద్వారా కాకుండా మొక్కకు దీనికి అవసరమైతే ఒకసారి సీవీడ్ లాంటి గ్రోత్ ప్రమోటర్లు కూడా స్ప్రే చేసుకోండి పచ్చి రొట్టకి. అప్పుడు భూమి లోపల ఎక్కువ వేరు వ్యవస్థ అనేది కుళ్ళిపోయి స్పేసెస్ ఎక్కువ ఏర్పడి సాయిల్ అగ్రిగేట్స్ ఏర్పడతాయి. పచ్చి రొట్టలో వేరు పెరగాలి, చెట్టు కాదు, రొట్ట కాదు పైన పెరగాల్సింది, చెట్టు పెరగాలి. అది పెరిగినప్పుడు మీకు సేంద్రియ కర్బనం పెరుగుతుంది. దాంతోపాటు మనం ఇచ్చేటువంటి వ్యామ్ కానీ, ట్రైకోడర్మా కానీ, దాంతో విత్తన శుద్ధి చేసుకొని వాడుకోండి. 100% సేంద్రియ కర్బనం అనేది బిల్డ్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం నన్ను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. జై హింద్, జై జవాన్, జై కిసాన్.